బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ఇలాంటి ఛాన్స్‌ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిందండి. టోటల్ 6000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మనకి ఒక్క బ్యాంకే కాదండి, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఇలా చాలా రకాల బ్యాంకుల్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మరి వాటి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ అండ్ బుక్స్ కూడా నేను వీడియో కింద అయితే ట్యాగ్ చేస్తాను, చూసేయండి. సో ఇలాంటి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు అసలు మిస్ చేసుకోవద్దు. మరి ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేయండి. ఐబీపీఎస్ అంటే మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అనమాట. ఇందులో మనకి సిఆర్పి పీఓ పోస్టులుగా మొత్తం కూడా 16 బ్యాంకుల్లో మనకి 6715 పీఓ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి 1 జూలై నుంచి అయితే స్టార్ట్ అయిందండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 21 జూలై, అంటే ఇంకా జస్ట్ 20 డేస్ మాత్రమే టైం ఉందన్నమాట. ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు, వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇందులో మనకి పోస్టులు వచ్చేసరికి, అంటే ఈ బ్యాంక్స్ లో పోస్టులు వచ్చేసరికి పీఓ పోస్టులు అలాగే మేనేజ్మెంట్ ట్రైనీల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం వచ్చేసరికి 6715 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా www.ibbs.in ఉంది కదా. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను. అంతకన్నా ముందు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చూసేయండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 to 30 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. సో ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే ఎనీ డిగ్రీ పాస్ అయి ఉండాలన్నమాట. సో డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ అండ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూసేయండి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం కూడా 6715 ప్రొబిషనరీ ఆఫీసర్లు అంటే పీఓ పోస్టులు ఉన్నాయి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీల్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. పీఓ ఎంటీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ పోస్టుల నియామకం మరియు ఎంపిక కోసం జరగబోయే ఉమ్మడి నియామక ప్రక్రియ సిఆర్పి కొరకు ఆన్లైన్ పరీక్ష అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ టెస్ట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది, వాటికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా క్లియర్గా చూసేయచ్చు. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూడండి. విద్యార్హత వచ్చేసరికి 21 జూలై 2026 నాటికి భారత ప్రభుత్వ గుర్తించిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలన్నమాట. సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఆ రోజు నాటికి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలన్నమాట. అంటే మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే మార్క్స్ని ఎంటర్ చేయాలి, వీటన్నిటిని ఎంటర్ చేయాలి, అలాగే సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీ యొక్క డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఉంటేనే మీరు అప్లై చేయడానికి అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ చూడండి, 20 to 30 ఇయర్స్ అనమాట. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. జూలై 2, 1996 కంటే ముందు పుట్టి ఉండకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1/7/2006 తర్వాత జన్మించిన కూడా ఉండకూడదు అనమాట. సో ఇలా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా చెక్ చేసుకొని మీరు ఎలిజిబుల్ అయితేనే అప్లై చేసుకోండి. మాక్సిమం 20 to 30 ఇయర్స్ అనమాట ఏజ్ లిమిట్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్షన్ కూడా ఉంటుంది. అది వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వచ్చేసరికి 5 ఇయర్స్ అనమాట. అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 30 కదా. ఈ కేటగిరీస్ వాళ్ళకి మాత్రం 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అదర్ బ్యాక్గ్రౌండ్ క్లాసెస్ వచ్చేసరికి 3 ఇయర్స్ అనమాట. అంటే 33 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడీ కేటగిరీస్ వాళ్ళు అయితే ప్లస్ 10 ఇయర్స్, అంటే 30 + 10 అంటే 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళైతే 5 ఇయర్స్, అంటే 35 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఆన్లైన్లోనే ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మీరే అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళైనా అప్లై చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్, అంటే ఇందులో సెలెక్ట్ అయితే కనుక మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో అది సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూడండి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులకు వచ్చేసరికి 170 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళందరికీ కూడా 850 రూపీస్ అనమాట. సో అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి మనకి జూలై 1 నుంచి అయితే స్టార్ట్ అయింది కదా. జూలై 21 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ అయితే పే చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్గా చూడండి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత
ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ యొక్క డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అంటే మీ యొక్క నేమ్, ఫాదర్స్ నేమ్, హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఇలా పర్సనల్ డీటెయిల్స్ అడిగిన తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట. సో ఆ క్వాలిఫికేషన్ డిగ్రీ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్, ఇలా క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఏమేమి సర్టిఫికేట్స్ అడుగుతుందో చూసి సో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. అలాగే వాటితో పాటు మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో, అంటే మీరు రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో, అలాగే మీ యొక్క సిగ్నేచర్, వీటన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. ఇంకా ఫైనల్గా అప్లికేషన్ ఫీ పే చేసి లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేసి ఒక ప్రింట్అవుట్ తీసుకోవడం. సో మీకు ఎగ్జామ్ డేట్స్ అన్ని కూడా మీకు త్వరలోనే ఇన్ఫార్మ్ చేస్తానండి. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి ఆగస్ట్లో ఉంటుందన్నమాట. రిజల్ట్ వచ్చేసరికి సెప్టెంబర్లోనే వస్తుంది. సో మీరు అందులో సెలెక్ట్ అయిన తర్వాత అక్టోబర్లో మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. వాటి యొక్క రిజల్ట్స్ వచ్చేసరికి నవంబర్. ఇక్కడ మనకి మంత్స్ మాత్రమే ఇచ్చారు, ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదన్నమాట. సో డేట్స్ రాగానే వెంటనే కూడా ఇన్ఫార్మ్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో మీరు నోటిఫికేషన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ గురించి మనకి నోటిఫికేషన్లో కూడా క్లియర్గా ఇచ్చేసారనమాట. అది వచ్చేసరికి చూద్దాం. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కాబట్టి అవి చూద్దాం. ఇందులో మనకి 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన సబ్జెక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ బాక్స్ రూపంలో మనకి ఉంది కదా, ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఇక్కడ బాక్స్ రూపంలో చూపిస్తాను. మనకి నోటిఫికేషన్లో బాక్స్ రూపంలో అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ టెస్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, నెక్స్ట్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్ ఎబిలిటీ. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 100 అండి. సో మార్క్స్ కూడా మనకి 100 అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. అండ్ నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 35 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీకి 35 క్వశ్చన్స్ 40 మార్క్స్ అనమాట. ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ హిందీ అనమాట. ఇంగ్లీష్ లేదా హిందీ అనమాట. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసరికి ఈచ్ సెక్షన్కి 20 మినిట్స్ అనమాట. అలా టైం డ్యూరేషన్ 60 మినిట్స్, అంటే 1 అవర్ టైం అనమాట. సో ఇదనమాట ఫస్ట్ టెస్ట్లో ఎగ్జామ్ సిలబస్ అనమాట. ఈ 3 సబ్జెక్ట్స్ పై మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 3 సబ్జెక్ట్స్, ఈ 3 బుక్స్ నేను కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ చూసేయండి. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి రీజనింగ్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 అండ్ మార్క్స్ వచ్చేసరికి 60 మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, జనరల్, ఎకనామిక్ అండ్ అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్, అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ ఆర్బీఐ సర్క్యులర్స్ అనమాట. సో ఇందులో మనకి 50 క్వశ్చన్స్ 60 మార్క్స్ అయితే ఉంటుంది. లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ హిందీ అనమాట. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్కి టైం డ్యూరేషన్ వచ్చేసరికి 35 మినిట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ థర్డ్ వన్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజే, 35 మినిట్స్ టైం డ్యూరేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డేటా అనాలిసిస్ గురించి 40 క్వశ్చన్స్ 60 మార్క్స్ అనమాట. ఇందులో లాంగ్వేజెస్ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ అనమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. 45 మినిట్స్ అనమాట. ఇలా టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 170 అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసరికి 200 అనమాట. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 160 మినిట్స్ అనమాట. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనకి డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది. అందులో 2 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది అనమాట. జస్ట్ 30 మినిట్స్ టైం ఉంటుంది అంతే. సో ఇదనమాట IBPS PO అండ్ అలాగే MO పోస్టులకి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ అనమాట. అండ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇవన్నమాట. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నేను చెప్తాను. అప్లికేషన్ ప్రాసెస్లో కానీ, ఎగ్జామ్కి సంబంధించినవి కానీ, ఈ బుక్స్ మాత్రం నేను కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆగస్ట్లోనే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. జూలై 21తో మనకి అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి కాబట్టి ఆగస్ట్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ముందుగానే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసుకోండి. సో ఇదన్నమాట నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోతే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.